వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఎంత పెద్ద పార్టీ అయినా, ఎంత పెద్ద నాయకులైనా, సో చిట్టికేస్తే ఒకప్పుడు ప్రతి ఒక్కరు తన దగ్గరకు వచ్చేవారు. చిట్టికేస్తే దేశ రాజకీయాలను కూడా శాసించగలదు అని చెప్పేసి పేరు పొందినటువంటి మమతా బెనర్జీ పరిస్థితి ఈరోజు చూసుకున్నట్టయితే అస్తవ్యస్తంగా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సొంత పార్టీ ఎంపీలు మొన్నటి వరకు ఆహా ఓహో అన్నోలే ఈరోజు కనీసం పలకరి అని కూడా పలకరిస్తలేరు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో రోజుకొక మలుపు తిరుగుతుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 20 మంది ఎంపీలు ఈరోజు 20 మంది ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీపై తిరుగుబాటు చేసి ఎన్సిపిఐ, అసలు గతంలో ఎన్సిపిఐకి ఒక్క స్థానం కూడా లేనటువంటి ఎన్సిపిఐ ఈరోజు 20 మంది ఎమ్మెల్యేలు ఎన్సిపిఐకి సపోర్ట్ చేయడంతో దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి మమతా బెనర్జీ అంటే ప్రతి ఒక్కరు అసలు ఆమెను ఒక దేవతలాగా పూజించేవారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడు మమతా బెనర్జీ వెనుక ఉన్న వాళ్ళు కూడా ఈ 20 మంది ఎంపీలలో ఉండడం విశేషం. మొన్నటి వరకు నరేంద్ర మోడీని అనరాని మాటలని, భారతీయ జనతా పార్టీని అనరాని మాటలన్న వాళ్ళే ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వానికి జైజేలు కొడుతున్నారు. సో 15 సంవత్సరాలు, దాదాపుగా 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ పరిస్థితి కేవలం ఒకే ఒక్క ఎన్నికల్లో ఓడిపోతే ఈరోజు ఎలాంటి పరిస్థితి ఏర్పడ్డదో అనేది మనం ఒకసారి చూడొచ్చు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మాత్రం మమతా బెనర్జీ రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతుంది, మేనల్లుడు కోసమే అని చెప్పేసి మమతా బెనర్జీ గురించి వార్తలు వచ్చినాయి. మరి అది ఎంతవరకు నిజమైతుందో తెలియదు. సో ఇక్కడ ఇద్దరు మహిళలు కేవలం మేనల్లుడుల కోసం పార్టీలను త్యాగం చేశారని చెప్పేసి సందర్భంగా చెప్పుకోవచ్చు. ఇద్దరు ఎవరు కాదు, మాయావతి. సో మాయావతి ఉత్తరప్రదేశ్ లో ఊపీ రాజకీయాల్లో తనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసుకోవడం అనేది జరిగింది. దేశవ్యాప్తంగా కూడా బిఎస్పి పార్టీ అంటేనే ఒక దశలో వెలిగినటువంటి పార్టీ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మాయావతి కూడా కేవలం మేన్ అల్లుడు విషయంలోనే తప్పు చేసి ఈరోజు దేశంలో కనీసం ఒక 5-6 స్థానాలు కూడా లేనటువంటి పరిస్థితిలో ఈరోజు బిఎస్పి పార్టీ ఘోరంగా పడిపోయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ కూడా కేవలం అల్లుడు చేతిలో అధికారాన్ని పెట్టి ఈరోజు దేశంలోనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండ్ 20 మంది ఎంపీలు ఇండైరెక్ట్ గా నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమికే చేయకూడుతున్నారు. సో ఎన్డీఏ కూటమిలో వాళ్ళు కలవాలని చెప్పేసి భావిస్తున్నారు. సో ఇక్కడ కలవద్దని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది ఇంపాసిబుల్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అది పాసిబుల్ కూడా కాలేదు. సో మమతా బెనర్జీ మాటను ఎవ్వరు కూడా లెక్క చేయలేదు. సో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి 4 మంచి పనులు చేస్తే అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అయినా సరే ఈ రోజు కాకపోతే రేపైనా గెలుస్తామని చెప్పేసి నమ్మకంతో ఉంటారు. సో 15 సంవత్సరాలుగా మమతా బెనర్జీ చేసినటువంటి అన్యాయాలు, ఆకృతాలు బంగ్లాదేశ్ నుంచి రోజుకు ఒక 100 మంది దాకా వెళ్తున్నటువంటి పరిస్థితి. దాని గల కారణాలు ఎవరు అనుకోవచ్చు? మీరు మమతా బెనర్జీ కదా, వాళ్ళకి ఆ రోజు ఆశ్రమం ఇచ్చి, రోహింగ్యాలకు ఆశ్రమం ఇచ్చి, అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన దాడులు చేపించి ఒక్కొక్కరికి బిక్కుమంటూ బతికిన రోజులు, అంటే నిజమైన స్వాతంత్రం మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాతనే వాళ్ళకు వచ్చిందన్న రీతిలో వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే మమతా బెనర్జీ రాక్షస పాలన ఏ విధంగా ఉండేది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ జన్మలో మమతా బెనర్జీ అధికారంలో రాదనే ఒక ఉద్దేశం, ఒక హింట్ అనేది 20 మంది ఎంపీలు అలాగే మిగిలిన 40 మంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు తిరుగుబాటు చేస్తున్నారంటే ఆవిడ పాలన ఏ విధంగా ఉందనేది కూడా ఈ చిన్న ఉదాహరణతోటి అర్థం చేసుకోవచ్చు. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీకి మరొక 20 మంది ఎంపీల బలం పార్లమెంట్ లో యాడ్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి మమతా బెనర్జీకి ఇలాంటి దుస్థితి రావడానికి గల కారణం ఏందనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.